స్వతంత్రాన్ని సాధించినటువంటి గాంధీజీ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు ఎవరి హక్కులు వాళ్ళకే దక్కాలని రాజ్యాంగం రాసి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులకు దిక్కైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అమిత్ షా గారు మరి ఈ నినాదాన్ని ముంగటేసుకొని ఈ దేశ భావి భారత ప్రధానిగా ఎదిగినటువంటి రాహుల్ గాంధీ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించడమే ఈ భారత పౌరులుగా అందులో 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ జెండా మోసే మా హక్కుగా ఇవాళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు మరి సాంస్కృతిక సారథి చైర్మన్ అయినటువంటి డాక్టర్ వెన్నెలక్క గారి సారథ్యంలో మరి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్న పాటని ఇప్పుడే రిలీజ్ చేసుకోవడం జరిగింది. మరొక 4 పాటలు అవి 6 గ్యారంటీల మీద, అదేవిధంగా పేదవాడికి కావాల్సింది కూడు గుడ్డ, మరి కడుపు నిండా తిండుంటేనే కంటి నిండా నిద్ర వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క పేదవారికి సన్న బియ్యం ఇచ్చే పథకాన్ని అదొక పాట, 6 గ్యారంటీల పాట, మరి రాదు అనుకున్న ఏబిసిడి వర్గీకరణ చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ఆ ఏబిసిడి వర్గీకరణ పాట 5 పాటలతో వెన్నెలక్క సారథ్యంలో మరొక మీటింగ్లో మరొక పాట, మరొక మీటింగ్లో మరొక పాట, ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాల మీద, కులగణన మీద, అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ మీద, 6 గ్యారంటీల మీద మరి 6 పాటలతో మీ ముందుకు వస్తూ ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. మా నాయకులు మాటలతో ఈ దేశాన్ని, ఈ రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేస్తే కవి, గాయకులు, కళాకారులుగా పాటలతో ఈ రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రజలను చైతన్యపరిచే విధంగా ఆటపాటతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. नेशनल यूथ कांग्रेस के तरफ से इधर हैदराबाद में यूथ प्रेसिडेंट के आदर में मीटिंग हुआ है. इधर हमारे पीसीसी प्रेसिडेंट महेश अन्ना जी और मिनिस्टर पोन्नम प्रभाकर जी, एआईसीसी इंचार्ज विश्वनाथन और यूथ प्रेसिडेंट शिवचरण रेड्डी जी ने इधर यूथ कांग्रेस सब लीडरों का से मीटिंग हुई है. ये मीटिंग का पर्पस है कि हम कैसे यूथ कांग्रेस कैसे सबके पास जा सकते हैं हम, और जो गलत फहमी हो रही है हमारे कांग्रेस पार्टी के बारे में वो गलत फहमी दूर करनी है. क्योंकि 10 साल से जो काम हुए उससे देखें तो हम बढ़कर काम कर रहे हैं. अगर देखें तो 1.5 ईयर से हमारे सीएम रेवंत रेड्डी एक दिन भी लीव नहीं लिए, हमारे पूरे मंत्रिवर्ग भी एक दिन भी लीव नहीं लिए, हम काम करते जा रहे हैं. पहले तो जो मुख्यमंत्री थे उनके घर में ही थे, एसी के रूम से बाहर नहीं आए, फिर भी वो सब हम बातें पीपल को बताना चाहिए. इसलिए यूथ कांग्रेस का मीटिंग हुए और जय बापू, जय संविधान के बारे में भी बातचीत हुई है. जय बापू, जय भीम, जय संविधान एक बहुत अच्छा कोशिश है जो हम पूरे तेलंगाना राष्ट्र में फैलाना चाहते हैं. जय भीम जो है सत्यमेव जयते बोलकर हम आगे बढ़ रहे हैं. जय भीम जो है हम भारत राज्यांगों को, हमारे तेलंगाना को हम बताएं कि भारत राज्यांगों को सेव करना है, भारत राज्यांगों को बचाना है. सो 2-4 इवेंट्स के बारे में बातचीत हुई. सब यूथ कांग्रेस लीडर्स इधर अटेंड हुए, बहुत अच्छी हुई. आज पोस्टर भी लॉन्च करें आप लोग? आज हम एक 3 सॉन्ग लॉन्च किए हमारे महेश अन्ना के आगे में. वो 3 सॉन्ग जय बापू, जय भीम, जय संविधान के बारे में हम लॉन्च किए. हम कांग्रेस पार्टी चक्राला रगन्ना कल्चरल डिपार्टमेंट से और तेलंगाना सामाजिक सारथी चेयरपर्सन की तरफ से एक 3 सॉन्ग्स लॉन्च हुए. ओके मैम, थैंक यू.